స్ట్రీట్ నిండా జనాలు. చాలా హడావిడిగా ఉంది. మా అపార్ట్మెంట్ గేట్ ఆ పక్కన ఒక బాడీ పడిపోయి ఉంది. అండ్ చెస్ట్ మొత్తం బ్లడ్. వాల్ మీద బ్లడ్ స్టెయిన్స్ చూసా. టైం అరౌండ్ 11 అయ్యుంటది. పడుకుంటున్నాం. 11:15 అయ్యుంటది. పడుకుంటున్నాం. ఇంకా నిద్రలోకి వెళ్తున్నాం అన్నప్పుడు మా మెయిన్ డోర్ నాక్ అయిన సౌండ్ వచ్చింది. అండ్ ఆ రాత్రి గుర్తొస్తే లిటరల్లీ నాకు చాలా భయమేస్తా ఉంటది. ఇప్పటికి కూడా భయంతోనే చెప్తున్నా మీకు. అండ్ వినడానికి మీరు రెడీనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు. ఒక ఈవినింగ్ నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నా. మా స్ట్రీట్ నిండా జనాలు. చాలా హడావిడిగా ఉంది. స్ట్రీట్ చివరి నుంచి మా ఇంటి అపార్ట్మెంట్ గేట్ వరకు చాలా మంది జనాలైతే ఉన్నారు. మొత్తం పోలీస్ కార్స్, పోలీస్ సైరన్, ఇంకా ఇంకా నడుస్తా వస్తుంటే నేను ఆంటీలందరూ గుసగుసామని మాట్లాడుతా ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకొచ్చాను. మా అపార్ట్మెంట్ గేట్ ఆ పక్కన ఒక బాడీ పడిపోయి ఉంది. అండ్ చెస్ట్ మొత్తం బ్లడ్, షోల్డర్ దగ్గర ఎవరో ఇలా కట్ చేసినట్టు మార్క్స్ అవన్నీ కనిపించాయి అనమాట. అసలు ఫ్రీజ్ అయిపోయి నేను చూస్తా ఉన్నా. అసలు కళ్ళు తిప్పుకోలేకపోయా. ఒక 5 మినిట్స్ వరకు అలా చూస్తూ ఉన్నా. ఇంకా నేను పోలీస్ వాళ్ళు అందరిని ఏవేవో క్వెషన్స్ అడుగుతుంటే నేను ఇంకా ఇంటికొచ్చేసా. అప్పటికి నాకు కొంచెం భయమేసింది అక్కడ బ్లడ్ అదంతా చూసి. ఇంక ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చి యాజ్ యూజువల్ నార్మల్‌గానే ఇంకా ఏం జరిగింది ఏంటి అని ఇంట్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. విన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్‌గా కాలేజ్‌కెళ్ళిపోయాను. అండ్ ఈవినింగ్ రిటర్న్ వచ్చాను. వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్ గేట్ పక్కనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాల్ మీద బ్లడ్ స్టెయిన్స్ చూసా. చూసినప్పుడే గుండె జల్లుమనిపించింది. ఇంకా ఫాస్ట్‌గా ఇంటికొచ్చేసాను. ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ హాల్లోకొచ్చి కూర్చున్నా. న్యూస్ పేపర్ చూసి మామూలుగా అటు ఇటు తిరగేస్తూ ఈ లోకల్ పేపర్స్ ఏదైతే ఉందో ఆ పేపర్‌లో చదివాననమాట. ఈ ఇన్సిడెంట్ ఏమైంది, ఏంటి అని చెప్పి చదివి సేమ్ అదే పేజ్ ఓపెన్ చేసి ఇంకా వదిలేసాను. అంత పెద్ద పట్టించుకోలే. ఇంకా వదిలేసా. తర్వాత ఇంక డిన్నర్ చేసాము. ఇంక పడుకుందాం అని చెప్పి అక్క, చెల్లి, మేము ముగ్గురం ఒక రూమ్‌లోనే పడుకుంటామనమాట. సో, అలానే డేలో మొత్తం ఏం జరిగింది, ఏంటి అని మాట్లాడుకొని పడుకునే అలవాటు మాకుంది. అక్కాళ్ళ ఆఫీస్‌లో ఏం జరిగింది, చెల్లెళ్ళ కాలేజ్‌లో ఏం జరిగింది, మా కాలేజ్‌లో ఏం జరిగింది అన్నీ మాట్లాడుకొని ఇంక పడుకుంటున్నాం. టైం అరౌండ్ 11 అయ్యుంటది. పడుకుంటున్నాం. 11:15 అయ్యుంటది. పడుకుంటున్నాం. మెయిన్ డోర్ నాక్ అయిన సౌండ్ వచ్చింది. నేను లేపాను. అక్క, చెల్లికి మెయిన్ డోర్ నాక్ అవుతుంది అంటే, పడుకో డాడీ చూసుకుంటారులే మాకు నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుండిపోయారు వాళ్ళు. సరే కదా అని చెప్పి నేను కూడా ఇంక పడుకుంటున్నా. మళ్ళీ డోర్ నాక్ అవుతున్న సౌండ్ వచ్చింది. ఈసారి మా డోర్, మేము పడుకున్న రూమ్ డోర్ వచ్చింది. వస్తే నాకు కొంచెం లోపల టెన్షన్ ఉంది ఏంటి అని చెప్పి. కాకపోతే నేను ఇంకా మర్చిపోయాను ఆ టాపిక్. దాని తర్వాత ఇంక పడుకుంటున్నా. మళ్ళా డోర్ నాక్ అయిన సౌండ్ వచ్చింది. నేను అనుకుంటున్నా మమ్మీ డాడీ నాక్ చేశారేమో, పిలుస్తున్నారేమో అని చెప్పి. అంటే ఫస్ట్ మెయిన్ డోర్ నాక్ అయింది కదా, ఎవరైనా వచ్చి ఉంటారేమో. తర్వాత నేను ఎక్కువ ఆలోచిస్తున్నా, పిలుస్తున్నారేమో అని చెప్పి లేవబోయా. లేచి మన డోర్ కిందన కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అండ్ ఎవరైనా హాల్లో లైట్ వేస్తే డోర్ కింద నుంచి లైట్ కనిపిస్తుంది. మాది బెడ్రూమ్ డోర్ అలా. అయితే చూస్తే లైట్ ఆన్ చేసలేదు. నాకెందుకో అప్పుడు ఇంకా భయం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం ఎక్కువ భయమేసింది. టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు సౌండ్ వస్తుందో అర్థం కావట్లేదు. ఫోన్ ఇలా తీసి మమ్మీకి కాల్ చేద్దాం అనుకునే లోపు మళ్ళా సౌండ్ వస్తుంది. టక్ 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 అని సౌండ్ వస్తుంది. వస్తుంటే ఇంకో వెంటనే ఫోన్ చేసాం. మమ్మీ లిఫ్ట్ చేశారు. అమ్మ మీరేమైనా మమ్మల్ని పిలుస్తున్నారా, మా డోర్ నాక్ చేశారా అంటే, లేదు మేము పడుకొని ఉన్నాం, ఏమైంది అంటే, ఒకసారి రండమ్మా అని చెప్పి పిలిచానమాట. హాల్లోకి రండి అని చెప్పి పిలిస్తే మమ్మీ ఇలా వచ్చి హాల్ లైట్ ఆన్ చేసి కావ్య అని పిలిచేలోపు మళ్ళీ నాకు ఆ సౌండ్ వినిపించింది టక్ టక్ అని చెప్పి. ఇంకా నేను ఫాస్ట్గా కాల్లోనే ఉన్నారు మమ్మీ. కావ్య అని పిలుస్తున్నారు. వెంటనే డోర్ తీసి వెళ్ళానమాట. అయితే ఇంకా ముగ్గురం ఈ ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్క, చెల్లి కూడా వింటున్నారు. నేను ఇలా కాల్‌లో మాట్లాడడం కానీ, ఈ సౌండ్ కానీ, ఇంకా అంటే ఫస్ట్ టైం వచ్చింది పట్టించుకోలేదు వాళ్ళు. సెకండ్ టైం వచ్చింది పట్టించుకోలేదు. థర్డ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి మెలుకువ వచ్చేసింది. ఇంక విన్నాము. లేచిన తర్వాత హాల్లోకెళ్ళి మొత్తం ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకేం భయం లేదు, మేము ఉన్నాం కదా పడుకోండి అని చెప్పి అన్నారు. ఇంకా మమ్మీ డాడీ హాల్‌లో కూర్చున్నారు. మేము వచ్చి పడుకుండిపోయాం. ఆ రోజు రాత్రి అలా జరిగింది.
ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ మళ్ళీ కాలేజ్‌కెళ్ళిపోవడం, మా హడావిడి మేము చూసుకోవడం అయిపోయింది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం, నైట్ డిన్నర్ చేయడం, మళ్ళీ పడుకోవడం. అండ్ సేమ్ మళ్ళీ ఆ రోజు నైట్ కూడా అదే నాక్ వినిపిచ్చింది. ఈసారి ముగ్గురం ఒకేసారి విన్నాము, ఒకేసారి అరిచాం కూడా. ఒక్కసారి ఆ నాక్ సౌండ్ టక్ 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 టక్. అండ్ ఈసారి స్పీడ్ ఇంకా ముందు రోజు కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ గట్టిగా వినిపిస్తుందనమాట. ఇంకా ముగ్గురం ఒకేసారి చూసుకున్నాం మమ్మల్ని మేము. ఇంక అమ్మ, అమ్మ, డ్యాడీ, డ్యాడీ అని పిలిచాము. తర్వాత వాళ్ళు అసలు అసలు మమ్మీ, డ్యాడీకి వినిపించలేదు మేము అరిచిన విషయం కూడా. అండ్ మళ్ళా సెకండ్ టైమ్ కూడా అరిచాము. దాని తర్వాత లైట్‌గా వినిపించినట్టుంది వాళ్ళకి. అయితే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చారు. వచ్చి ఏ మా రూమొచ్చి మా డోర్ లైట్లు ఆన్ చేసి డోర్ ఓపెన్ చేశారు. అండ్ మేము హాల్లోకెళ్ళిన తర్వాత ఏదైతే మా మెయిన్ డోర్ ఉందో, మా మెయిన్ డోర్ బయట నార్మల్ మనుషులు నడుస్తున్న చెప్పులేసుకొని నడుస్తారు కదా! అలాంటి శబ్దాలు వినిపించాయి మాకు. ఎవరో బయట ఉన్నారేమో అని చెప్పి మా డ్యాడీ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవ్వరూ లేరు బయట. ఇంకా రాత్రి అందరం ఒకే రూమ్‌లో పడుకున్నాము. ఇంకా ఎవ్వరికీ నిద్ర పట్టలేదు. ఇంకా అదే భయంతో పడుకున్నాననమాట. ఇప్పటికి కూడా నాకది గుర్తొస్తే చాలా భయమేస్తుంది. తర్వాత అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సీసీటీవీ ఫుటేజ్ చూద్దాము. అసలు ఎవరొచ్చుంటారు? లేకపోతే ఏం జరిగింది? ఒకసారి చూద్దాము అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూడటానికని చెప్పి వెళ్లారు డ్యాడీ. వెళ్లి చూస్తే అసలు ఏం లేదు. ఎవరు నడిచినట్టు లేరు. అసలు ఎవరు తిరిగినట్టు లేరు. ఎవ్వరూ లేరు. అయిపోయింది. ఇంకా కాలేజ్‌కెళ్ళిపోయాము. రిటర్న్ నేను ఈవినింగ్ ఇంటికొచ్చినప్పుడు మమ్మీ "నువ్వు అక్కడే ఆగు" అన్నారు బయట, ఇంటి బయట. "ఏమైందమ్మా" అని చెప్పన్నాను. "నువ్వు అక్కడే ఆగు. నువ్వు అర్జెంట్‌గా కిందకెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇంటికి రా" అన్నారు. "అసలు ఏం జరిగింది చెప్పు" అంటే "వెళ్లి కడుక్కొని రా నేను చెప్తాను" అన్నారు. సరే అని చెప్పి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చా. వచ్చిన తర్వాత దిష్టి తీశారు మమ్మీ. దిష్టి తీసి మమ్మీ ఏదో చేసి నేను ఇంట్లోకెళ్ళిపోయాను. కూర్చో అని చెప్పారు. కూర్చున్నాను. "అసలు నువ్వెందుకు అక్కడికెళ్ళావు" అని అడిగారు. "ఎక్కడికెళ్ళానమ్మా" అన్నాను. "అసలు ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఎందుకెళ్ళావు అక్కడికన్నారు." "ఎక్కడికెళ్ళానమ్మా" అంటే "నీకు అసలు ఆ జరిగిన ఇన్సిడెంట్ దగ్గరికి నువ్వెందుకెళ్ళావు" అని చాలా సీరియస్ అయ్యారు. "అసలు నేను ఎందుకెళ్తాను? నేను వెళ్ళలేదు. అది అక్కడ జరిగింది. నేను పక్క నుంచి వచ్చేసాను" అని చెప్పాను. "అసలు ఏం జరిగింది తెలుసా నీకు? నీ చెప్పుల మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి" అన్నారు. నాకు ఏం అర్థం కాలేదు. చెప్పుల మీద బ్లడ్ స్టెయిన్స్ ఉండడం ఏంటి? అసలు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ ప్లేస్‌లోనే లేను. ఇఫ్ ఉన్నా సరే 2 డేస్ వరకు బ్లడ్ స్టెయిన్స్ ఎందుకుంటాయి నా చెప్పుల మీద? నేనెళ్ళలేదు అటువైపు అంటే, లేదు పొద్దున్న నేను క్లీన్ చేసేటప్పుడు చెప్పుల మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఆ చెప్పులు పడేశాను అని చెప్పేసన్నా. ఇంకా ఒక్క నిమిషం దడదడ కొట్టుకుంది గుండె నాకు ఏంటదంతా అని చెప్పి. తర్వాత మళ్ళీ మా రూమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఒక కార్నర్‌లో మాకొక చైర్ ఉంటది. ఆ చైర్ మీద బట్టలన్నీ పెట్టుకుంటాం మేము. అయితే ఆ చైర్ మీద నేను ఫ్రెష్ అవుదాం కదా అని చెప్పి డ్రెస్ తీసుకుంటున్నప్పుడు, ఆ బట్టల మధ్యలో నేను ఏదైతే ఫస్ట్ డే న్యూస్ పేపర్ చదివి అదే పేజ్ ఓపెన్ చేసి పెట్టేసాను కదా! ఆ పేజ్ ఎలా అయితే ఉందో అలానే అది మా బట్టల మధ్యలో ఉంది. అది ఇప్పటికీ తెలీదు మాకు ఎవరు పెట్టారు నేను అడిగా. అంటే వెంటనే చూసొచ్చినప్పుడు, "అమ్మ ఈ న్యూస్ పేపర్ రూమ్‌లోకి ఎందుకొచ్చింది? ఎవరు పెట్టారంటే" "ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు" అని చెప్పేసి అన్నారు మమ్మీ. ఇంక అక్కడ గూడా అసల మామూలు టెన్షన్ కాదు. షివరింగ్ వచ్చిందసలు చూసినంబటే. ఎవ్వరూ రూమ్‌లోకి పేపర్ పట్టుకెళ్ళలేదు. బట్ మా బట్టల మధ్యలో అయితే పేపరుంది. అసలు ఇది ఎలా జరిగిందో కూడా ఈ రోజు వరకు గూడా మాకసల ఎవ్వరికీ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలీదు ఈ ఇన్సిడెంట్స్ ఎలా జరిగాయి అని చెప్పి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిచ్చింది? ఏదైనా నెగెటివ్ ఎనర్జీనా? లేకపోతే కోయిన్సిడెన్సా? లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి రియల్ హారర్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నాతో షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ టు మై ఛానల్ కావ్యతో ముచ్చట్లు.